హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అవును, మీరు వింటున్నది నిజమే. సినిమాల జాతర మొదలైంది. ఎప్పుడెప్పుడు పెద్ద హీరోల సినిమాలు వస్తాయి అని ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం ఈసారి పండగ మొత్తం సినిమాలతో నిండిపోతుందేమో అనిపిస్తుంది. అసలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఈ ఆగస్ట్ ఎండ్లో నాని తన సినిమాతోటి ఓపెనింగ్ చేశాడు. సరిపోద శనివారంతో మళ్ళీ ఒక హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 5న దళపతి విజయ్ నటిస్తున్న గోట్తో వస్తున్నాడు. కానీ ఈ సినిమా మీద ఎవరికీ అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అయితే ఈ సినిమాతోటి విజయ్ హిట్ను అందుకుంటాడో లేదో చూడాలి. ఎందుకంటే గోట్ మీద సైలెంట్గా వచ్చి సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో లేదో తెలీదు. ఆ తర్వాత ఎన్నోసార్లు వాయిదా పడుతూ చివరికి దేవర ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద చాలామందికి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ రిలీజ్ అయిన పాటలు కానీ క్లిప్స్ కానీ అందరినీ ఆకట్టుకున్నాయి. మరి దేవరాతోటి ఎన్టీఆర్ని హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఆ తర్వాత దసరాకి అక్టోబర్ 11న గోపీచంద్ నటిస్తున్న విశ్వం సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గోపీచంద్కి అలాగే శ్రీనివైట్లకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోపీచంద్కి వరుస ఫ్లాప్లు, శ్రీనివైట్లకు కూడా అదే పరిస్థితి. మరి వీళ్ళిద్దరికీ విశ్వంతో గట్టి కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి. మరి నవంబర్లో కంగువాతోటి సూర్య గారు మూవీ రిలీజ్ అవుతుంది. అయితే మరి కంగువా సినిమా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తెలుగు ట్రైలర్ కూడా విడుదల కాలేదు. కానీ తర్వాత డిసెంబర్ మొత్తం కూడా అల్లు అర్జున్ మీదకే అన్నట్టు పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఈ పుష్పకి పోటీగా ద లయన్ కింగ్ 2 ముఫాసా కూడా తెలుగులోని అదే రోజున రిలీజ్ అవుతుంది. మరి చూడాలి ఈ 2 సినిమాలలోని ఏ సినిమా హిట్ అవుతుందో అన్నది. డిసెంబర్లోని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ మూవీ కూడా డిసెంబర్లోని రిలీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే ఆ తర్వాత వచ్చే సంవత్సరం అంటే జనవరి నుండి ఏప్రిల్ దాకా చాలా సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ, అలాగే చిరంజీవి గారి విశ్వంబర, అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ధనుష్ హీరోగా వస్తున్న కుబేరా సినిమా కూడా రిలీజ్కి దగ్గరలోనే ఉన్నది. కూలీ సినిమాలోని అలాగే కుబేరా సినిమాలోని నాగార్జున గెస్ట్ రోల్స్లోని నటిస్తున్నారు. అలాగే ఏప్రిల్లోని ప్రభాస్ నటించిన రాజాసాబ్ కూడా రిలీజ్కి దగ్గరలోనే ఉన్నది. దీని మీద కూడా చాలా అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఓజీ కూడా ఎంత అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. 2025లో అంటే జనవరి నుండి జూలై లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ఓజీ కోసం ప్రేక్షకులే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. మరి పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా బిజీగా ఉండడం వల్ల ఓజీ షూటింగ్ లేట్ అవుతుంది. ఇంకా కొన్ని సీక్వెల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి అన్ని సినిమాలు హిట్ అవుతాయి అని అనుకుంటున్నారు, కొన్ని సినిమాలు హిట్ అవ్వవు అని అనుకుంటున్నారు. మరి ఏ సినిమాలు హిట్ అవుతాయో మరి చూడాలి. ఆల్ ద బెస్ట్ అప్కమింగ్ ఆల్ మూవీస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.